ఎదిగాడు. ఒక ప్రాసెస్ కి కొన్ని ఏళ్ళ హార్డ్ వర్క్ ఉండాలండి. రోడ్డు మీద వచ్చి ఒక ఇంటర్వ్యూ తీసినందుకు 40,000 ఇచ్చి ఫాలోవర్లను తెచ్చుకున్నంత సింపుల్ గా ఈజీగా ఉండదు. ఓకే. ఆ ఎదుగుదలలో ఇతని ఎదుగుదలలో దెర్ ఇస్ నో యూనిఫార్మిటీ. ఇది అంతా ఒక క్రిమినల్ మైండ్ తోని ఒక సైకోపాత్ క్రిమినల్ మెంటాలిటీతోని సొసైటీ మీద చేసిన ఒక పెద్ద స్కామ్ ఇది. ఓకే. కాకపోతే అసలు ఈ అమ్మాయితో ఆయనకు పరిచయం కేవలం 4 నెలలే, 2 సంవత్సరాలు అసలే కాదు, కావాలని నా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ హర్షసాయి తరపు లాయరు చాలా క్లియర్ కట్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఆ లాయర్ గారు మాట్లాడింది చూస్తా అంటే ఆయన నత్తి చూసేదే తెలుస్తుంది. విన్నారా మీరు? హర్షసాయి లాయర్ మాట్లాడింది క్లియర్ గా విన్నారా? నేను మొత్తం విన్నానండి. పాప ఆ అమ్మాయి ఈయన కన్నా అనుకుంటూ నత్తిగా మాట్లాడుతుంటేనే అర్థమైంది ఎన్నేళ్ళు. ఆ అమ్మాయి పెద్ద అయితే రేప్ చేయకూడదా? ఓకే. పెద్ద అయితే రేప్ చేశాడు రేప్ చేస్తే ఓకేనా? అసలు అతను మాట్లాడుతున్న అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన లీగాలిటీ ఏంటి? ఆయన బెట్టింగ్ యాప్స్ చేశాడా లేదా? ఆ ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పమనండి. ఐటీ యాక్ట్స్, ఇక్కడ తెలంగాణ ఐటీ యాక్ట్స్, ఆంధ్ర ఐటీ యాక్ట్స్ ఇది వయలేట్ చేశాడా లేదా? ఓకే. ఆ క్వశ్చన్స్ కి ఆయన ఒక్కసారి కూడా సమాధానం ఇచ్చినట్టు నేను చూడలేదు. ఎంతసేపు ఆ అమ్మాయి ఈయన కన్నా పెద్దది, ఆయనకు కూడా ఈసారి స్క్రిప్టెడ్ రాసి ఇచ్చుంటాడు. ఐ వుడెంట్ బి సర్ప్రైజ్ డబ్బింగ్ కూడా ఈయన వెనక నుంచి చెప్తున్నాడేమో. అంటే మీరు ఆల్మోస్ట్ అంటే ఎలిగేషన్స్ నిన్న రాత్రి నుంచి స్టార్ట్ అయ్యాయి కాబట్టి దీని గురించి అసలు ఏం జరిగింది, అమ్మాయి ఎవరు, ఈయనకు ఆమెకు 2 years నుంచి పరిచయం ఉందని చెప్తున్నారు, ఒకరు లేదని చెప్తున్నారు, దీనికి సంబంధించిన కూపిలాగే ప్రయత్నం మీరు చేశారా? నేను అసలు ఐఎమ్ నాట్ అన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఆర్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, బట్ ఐఎమ్ సూపర్ ష్యూర్ దట్ అంటే మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒకటి సమ్రాట్ గారు, మీది కాని విషయానికి సంబంధించి చాలా మంది యూత్ పాడైపోతున్నారు అనేసి, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి మీరు ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ కాదు, అయినా సరే పోలీసుల కన్నా 10 లోతులోకి వెళ్ళి అసలు ఏం జరుగుతుందన్న మూడాలను జనాలకు తెలిపి అసలు ఏ రేంజ్ లో ఈ బెట్టింగ్ యాప్స్ కి బలైపోతున్నారు అన్నది ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ కూడా చేయాలని పనులను మీరు చేశారు. సీరియస్లీ చెప్పాలంటే అంటే అది ఎందుకు చేశాను అంటే నేను బాధితులతోని ఒక ఇమోషనల్ కనెక్ట్ లో వచ్చేసాను. నాకు అంటే అక్కడ ఒక కనెక్షన్ ఉంది, ఒక ఇమోషనల్ కనెక్షన్ ఉంది, ఒక సొసైటీకి పెయిన్ పాయింట్ ఉంది అందులో. అండ్ అమ్మాయిల విషయానికి కూడా అంతే పెయిన్ పాయింట్ ఉంటుంది కదా నాగార్జున గారు. సార్ మేడం, అమ్మాయిల విషయానికి వచ్చేసరికి ఇంకా అది ఇంకా పెయిన్ఫుల్ పాయింట్స్ కదా. అది నమ్మి వాళ్ళ చేతిలో మోసపోవడం కావచ్చు. అసలు బయటకు వచ్చారో ఆ అమ్మాయి కరేజ్ కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఆ అమ్మాయి కరేజ్ కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నేను అతని మీద జస్ట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు, యువత లైఫ్ తో ఆడుకుంటున్నాడు అంటేనే నా మీద 4 కేసులు పెట్టించాడు. నన్ను ఒక క్రిమినల్ ని తీసుకెళ్లినట్టు నన్ను పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లేటట్టు చేశాడు. ఓ 10 మంది పోలీసులు వచ్చి ఇది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ లో అంత మ్యానిపులేట్ చేశాడు. ఒక విజయనగరం అతను ఇక్కడికి వచ్చి హైదరాబాద్ లో ఒక ఫేక్ ఐడెంటిటీ ప్రూఫ్ క్రియేట్ చేసి నా మీద కేసులు పెట్టించగలిగాడు. సో నాకే హర్షసాయి అంటే, హర్షసాయి వెనకాల ఉన్న మాఫియా అంటే నాకే ఆ థ్రెట్ లెవెల్ అంటే మీలాంటి వ్యక్తుల్ని అంటే అంతో ఇంతో మీకు పాపులారిటీ ఉంది, సోషల్ మీడియాలో మీరు ఒక ఫేమస్ ఏంటంటే ఒక ప్లేస్ ఉంది మీకు. టిక్ టాక్ నుంచి కూడా సామ్రాట్ అనే వ్యక్తి ఎంత ఓపెన్ గా మాట్లాడతాడు, ఎవరినైనా ఎంతలా విమర్శిస్తాడు అనేది అప్పటి నుంచి కూడా మీకు ఇమేజ్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఈయనకున్న అంటే మాఫియా ప్రకారంగానే ఇప్పటి వరకు ఆయన వల్ల బాధింపబడ్డ యువతులు బయటికి రాలేదు అని క్లియర్ కట్ గా మనం ఈ ఇన్సిడెంట్ తో అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. నాకు తెలిసి ఆ అమ్మాయికి ఒక ధైర్యం వచ్చి ఉంటుంది, ఈ ఫైట్ తోని ఆ అమ్మాయికి ఒక ధైర్యం వచ్చి ఉంటుంది. అండ్ అతి త్వరలో ఇంకా విక్టిమ్స్ వస్తారు. ఐఎమ్ సూపర్ షూర్ ఇది జస్ట్ బిగినింగ్ ఆఫ్ ఎ బిగ్ పిక్చర్, బిగ్ డర్టీ పిక్చర్. ఇది మనం ఒక జస్ట్ స్టార్టింగ్ పాయింట్ లో ఉన్నాము. ఒక పెద్ద డర్టీ పిక్చర్ బయటికి రాబోతోంది అతి త్వరలో. అండ్ డెఫినెట్ గా నాకు తెలిసి ప్రజలందరూ అంటే ఎలాంటి డర్టీ పిక్చర్ కాబోతుందని సామ్రాట్ గారు అనుకుంటున్నారు? సామ్రాట్ గారు అంటే ఎలాంటి డర్టీ పిక్చర్ రాబోతోంది
అంటే చాలా మంది బాధితులు ఉన్నారు అని అనుకుంటున్నారా, లేకపోతే దీని మాటన జరిగిన ఈ ఇన్సిడెంట్ తోటి దీని మాటన జరిగిన చీకటి కోణాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి అనుకుంటున్నారా? 100% ఇది ఒక్క ఇన్సిడెంటే కాదు, ఇట్లాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. వాళ్ళెవ్వరూ చెప్పుకోవడానికి ధైర్యం చెయ్యరు. ఎందుకంటే ఇతని వెనకాల ఒక బెట్టింగ్ మాఫియా ఉంది. ఎంత తప్పు చేసినా సపోర్ట్ చేసే ఫాదర్ ఉన్నాడు. సో అందుకని భయపడుతూ ఉంటారు. సో డెఫినెట్ గా ఇవాళ కాకపోతే రేపు విక్టిమ్స్ ఒక్కొక్కరుగా బయటకు వస్తారు అని ఆశిస్తున్నా. అండ్ అట్ ది సేమ్ టైం ఈ లోపల గవర్నమెంట్ కఠిన చర్యలు తీసుకొని ఇట్లాంటి బెట్టింగ్ మాఫియాని